పట్టుమని 2 నెలలు కూడా కాలేదు. ఏపీలో ఎన్నికలు జరగడానికి అధికార పార్టీ ఎలాగైనా సరే మరోసారి అధికారంలోకి రావాలని ఎన్నికల వ్యూహం రచించుకుంటుంటే ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం జనసేన మరింత జాగ్రత్తలు తీసుకొని అడుగులు ముందుకేస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు టీడీపీతోనే ముడిపడి ఉందని అందరూ ఆదరించాలని ఎన్నికల అజెండాతో ముందుకు వెళ్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్నికలపైనే చర్చ జరుగుతుంది. తంబాలపల్లిలో తెలుగు తమ్ముళ్లు నిత్యం గొడవలకు దిగుతూ తన్నుకుంటున్నారు. వైసీపీ అధిష్టానం తంబలపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డికి టికెట్ మరోసారి అవకాశం కల్పించింది. అయితే టీడీపీ అధిష్టానం ఎన్నో రోజులుగా నిరీక్షణ చేసి ఎంతో మందికి ఆశ చూపి చివరికి జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చింది. అప్పటి వరకు టికెట్ ఆశించినటువంటి మాజీ ఎమ్మెల్యే జి శంకర్ యాదవ్కి నిరాశ మిగిలింది. తన అపరాధం వల్లే టికెట్ కోల్పోయాడు. అంతేకాకుండా 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తన వ్యాపారాల కోసం బెంగళూరులో ఉంటూ నియోజకవర్గంలో పిఏల పాలన కొనసాగించాడు. ప్రతి ఒక్క కాంట్రాక్టు పనులకు తన స్వంత పార్టీ కార్యకర్తల దగ్గరనే కమిషన్ తీసుకున్నాడని నియోజకవర్గంలో వ్యతిరేకత రకరకాలుగా ఆరోపణలతో అధిష్టానం శంకర్ యాదవ్ని పక్కన పెట్టింది. తర్వాత స్థానంలో కొండా నరేంద్ర, దాసరిపల్లి జయచంద్రారెడ్డి ఉన్నారు. ఇందులో జయచంద్రారెడ్డికి టీడీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. దీన్ని జీర్ణించుకోలేనటువంటి మిగిలిన టీడీపీ పార్టీ నేతలు జయచంద్రారెడ్డిని టార్గెట్ చేసుకుని విరుచుకుపడుతున్నారు. ఆయనకు సహకరించకుండా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. జయచంద్రారెడ్డికి కాకుండా కొండా నరేంద్రకు అవకాశం కల్పించుంటే ఖచ్చితంగా కలిసికట్టుగా అందరినీ కలుపుకుపోయేవారు. ఎందుకంటే 15 ఏళ్ల నుంచి పార్టీలో సేవలందించాడు కాబట్టి గ్రూప్ రాజకీయాలు లేకుండా పార్టీని ఒక క్రమ పద్ధతిలో తీసుకెళ్లడానికి అవకాశం ఉండేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. టీడీపీ పార్టీ కార్యకర్తలు జనసేన పార్టీ కార్యకర్తలను కలుపుకుపోవడంలో జయచంద్రారెడ్డి పూర్తిగా విఫలమయ్యారని రాజకీయ విశ్లేషకులు విశ్వసిస్తున్నారు. తంబలపల్లి నియోజకవర్గంలో రైతుల అభివృద్ధి లక్ష్యంగా కొండా ఫార్మ్స్ అనే వ్యవసాయ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి అనేక మంది రైతులకు తన సొంత ఖర్చులతో వ్యవసాయం గురించి శిక్షణ ఇస్తూ రైతులను ఇజ్రాయిల్కు పంపిస్తున్నారు. అదేవిధంగా తంబలపల్లి నియోజకవర్గంలో ఎన్నో దేవాలయాలు కట్టించాడు, తాగునీటి బోర్లు వేయించాడు. ప్రతి ఏడాది అనేక మంది పేద పిల్లలకు చదువుకోవడానికి పుస్తకాలు పంపిణీ చేస్తూ ఉంటారు. తక్కువ సమయంలో ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసినటువంటి కొండా నరేంద్రకే తమ మద్దతు అని టీడీపీ జనసేన కార్యకర్తలు నిరసన ర్యాలీలు చేయడం, పార్టీ క్యాడర్ జయచంద్రారెడ్డి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం, ఉమ్మడి పార్టీ కార్యకర్తలు పూర్తిగా విభేదిస్తున్నట్లు ఇతనే అభ్యర్థిగా కొనసాగితే ఈసారి తంబలపల్లిలో ఓటమి తప్పదని తంబలపల్లి నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థిగా జయచంద్రారెడ్డి మార్పుపై పార్టీ అధిష్టానం పునరాలోచన చేస్తూ కొండా నరేంద్రకు టికెట్ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.